ప్రభాస్ ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ సీన్స్ అయితే క్రేజీ, చాలా అంటే చాలా బాగుంది. వాట్సాప్ అంగస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అండ్ అందరూ బాగున్నారు అనుకుంటాను. అండ్ ఇప్పుడు మందలు ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 8 అవుతుంది అనమాట, దగ్గర 8 అవుతుంది. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే, సో రాజాసాబ్ ప్రీమియర్కి అయితే వెళ్తున్నాం అనమాట. బెంగళూరులో నైట్ ఫ్యాన్ షో అయితే ఉందన్నమాట. 10:15కి అయితే బుక్ చేసుకున్నాను. సో 10:15కి మాకు దగ్గరలో అయితే లేదు, కొంచెం దూరం వెళ్ళాలి. సో అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఇక్కడ నుంచి జర్నీ అరౌండ్ 45 to 1 hour పడుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోతాను. అండ్ ఇంకా ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకొని కింద కామెంట్ వేసుకొని, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడైతే రాజాసాబ్ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. అండ్ నా పర్సనల్గా రాజాసాబ్ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రభాస్లో ఉన్న కామెడీ యాంగిల్కి అట్లా కొన్ని బయటికి తీశారనమాట మారుతి. సో దానికోసం అయినా వెళ్తున్నాను. అండ్ తమన్ అండ్ ఇంకొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంతా బాగా ఇచ్చారు. అండ్ సహానా అయితే నాకు పర్సనల్గా కొంచెం రొమాంటిక్గా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజా, నీ స్టైల్ సూపర్ రాజా. సో ఈ రెబల్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో వెళ్ళేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి అరౌండ్ 1 hour పడుతుంది. దాని తర్వాత అయితే మంచి రియాక్షన్ అయితే తీసుకుందాం. అండ్ ఎలా ఉంటుందో బెంగళూరులో ఫస్ట్ టైం ఫ్యాన్ షోకి అయితే వెళ్తున్నాను. చాలా ఎక్సైట్ ఉంది. ఎందుకంటే నాకు సలార్లో మంచి కిక్ వచ్చింది. సలార్ చూస్తే అండ్ చాలా మందికి నచ్చుండొచ్చు, నచ్చబోయిండొచ్చు. బట్ నాకైతే మంచి ఎలివేషన్ సీన్స్ ఎప్పుడైతే మంచి కిక్ వచ్చింది. అదే సబ్కు అప్ సైడ్ డౌన్ చూపిస్తున్నారు కదా, సో ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎలా ఉంటుందో తెలియదు. సో చూద్దాం, ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేస్తాను. అండ్ చాలా మీమ్స్ వచ్చేసా, క్రాకడైల్ మీమ్స్ అయితే హైలైట్. దెబ్బలు కాదియా మా తెలియదు అనుకుంటాం ఏందా, నేను చూసేసాం ట్రైలర్. నేను కోనేరులో గమ్ముకున్నాడు రా మావా. ఒరే నువ్వు రారా ముసలా, చిన్న షార్ట్ ఒకటి ఉందని చెప్పారు నాకు. సార్ నన్ను కొట్టేసారు సార్, నేను చాలా అసలు బూతులే. సో ఆ మీమ్ కూడా మంచి హైలైట్ అయిపోయింది, అది కూడా చూడాలి పక్క అయితే. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం, లెట్స్ గో డైరెక్ట్గా థియేటర్ దగ్గర కలుసుకుందాం. సో ఇప్పుడైతే సినిమా హాల్కి అయితే వచ్చేసాం. సో గోపాలన్ సినిమాస్కి అయితే వచ్చాం. లెట్స్ సీ ఏమవుతుందో. నిన్నే చూసానా సహనా కదిలే దేవత నీవు చంద్రిక Please, Lord, hold my hand and guide me. ఏంది మావా దెబ్బలు ఆగి వాటిని కొట్టిపోతే మరి నేను ఎవరని ఏంది ఎవరు కొట్టారు నన్ను ఎవరు కొట్టలా నేను జారిపడ్డా కింద. జారిపడిన దెబ్బలు కాదియా మా తెలియదు అనుకుంటాం ఏందా, నేను చూసేసాం ట్రైలర్. నా మాట ఉతికాడు తెగతున్నాళ్ళే చూసే నేను. ప్రభాస్ అన్న చిన్న కొట్టుడు అడుగు బాగానే ప్రభాస్ అని చేత నిజంగా కొట్టిపోతే ఇంక రోజులా. నేను కూడా డూపు దెబ్బలు అవన్నీ ఉంటాయి అనుకున్నారు మావా. ఓ నిజంగా కొట్టిపోతే ఇంక రాయినా. అండ్ ఇప్పుడైతే రాజాసాబ్ సినిమా అయితే కంప్లీట్ అయింది. అండ్ ఫ్యాన్ షో అయితే చూసాను అనమాట బెంగళూరులో. ఫస్ట్ హాఫ్ కి ఎంత జోష్ ఉందో సెకండ్ హాఫ్ కి అందరు డల్ అయిపోయారు, చాలా లాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు బుజ్జిగాడు స్టైల్, బుజ్జిగాడు మిర్చి, బుజ్జిగాడులో సెటైర్ కామెడీ యాంగిల్ ఉంటుంది కదా, మిర్చి పడేసి అసలు చాలా అంటే చాలా బాగున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హీరోయిన్స్ ఇంట్రడక్షన్ కానీ వాళ్ళతో ఉండే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రాజమౌళిని అయితే వేసుకోవాలి. అనవసరంగా పార్ట్ అని చెప్పి అందరినీ చెడగొట్టేశాడు. ప్రతి ఒక్కటి సీక్వెల్. దానివల్ల ఉన్న స్టోరీ ఇంట్రెస్ట్ అంతా దుబ్బేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత ల్యాగ్. కొన్ని స్పాయిలర్స్ ఉన్నాయి, మనం చూసినవి కొన్ని ఉండవు. దానివల్ల చాలా అంటే చాలా ఏమంటారు అన్సాటిస్ఫైడ్ గా బయటకు వస్తాం అనమాట. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి అసలు కమన్ లాస్ట్ బీజిఎం అయితే ఇరగొట్టేశాడు. ఆ ఓఫర్స్ సౌండ్ అట్లా కొడుతుంది అనమాట. అండ్ సాంగ్స్ పరంగా వస్తే విజువల్ గా అయితే అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సాంగ్స్ కూడా. ఫస్ట్ సాంగ్ అని రాజాసాబ్ రెబల్ సాంగ్, అది చాలా బాగుంది. సహనా బాగుంది. ఫస్ట్ చరణం ఒకసారి పెడతారు, సెకండ్ చరణం కూడా చాలా బాగుంటుంది అనమాట. సో రెండు విజువల్ గా చాలా బాగున్నాయి. ఒక సాంగ్ ఉంటుంది హిప్ హాప్ సాంగ్ లాగా ఉంటుంది. సో దాంట్లో అయితే ప్రభాస్ చాలా స్టైలిష్ ఉన్నారు. అండ్ చాలా బాగుంది సాంగ్ కూడా. విజువల్ కూడా చాలా గ్రేట్ గా ఉంది. అండ్ హీరోయిన్స్ అయితే చాలా హాట్ ఉన్నారు, అది కూడా చాలా అంటే చాలా హాట్ ఉన్నారు. అండ్ సీక్వెల్ పరంగా అయితే అంత ఇంట్రెస్ట్ చూపిరామో బేసికలీ. అండ్ నానం క్యారెక్టర్ ఎవరు అయితే చేశారో కానీ ఆమె పేరు నాకు తెలీదు, బట్ ఆమె కూడా చాలా బాగా చేశారనమాట. అండ్ ఎండింగ్ కూడా క్లైమాక్స్ లో ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ప్రభాస్
ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ సీన్స్ అయితే క్రేజీ, చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అందరూ లిటరల్లీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వెనకాల చూస్తే అందరు సగం మంది నిద్రపోయారు. ఫస్ట్ హాఫ్ ఎంత జోష్గా ఎగిరేరు, ఇచ్చారు, విజిట్ చేశారు, అంత జోష్లో ఉండేది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతా చచ్చిపడిపోయింది అనమాట. దీని పరంగా చూసుకుంటే సీక్వెన్స్ మీద ఇంట్రెస్ట్ పోద్దాం అనుకుంటా. బికాస్ మనకి ట్రైలర్లో కొన్ని సీన్స్ ఏవైతే చూసామో ఆ సీన్స్ మనకు సినిమాలో కనపడవు. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అన్సాటిస్ఫై అవుతాం. లాస్ట్లో అర్థమైంది అనమాట, ఒరే ఈ సీన్ లేదే, ఒరే ఈ సీన్ లేదని. వన్ టైం వాచబుల్. టు సెకండ్ హాఫ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫస్ట్ హాఫ్ పండగే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చచ్చి పడిపోతారు. అరే ఏంద్రా ఎలా అయిపోద్ది అంటే, నేనైతే సినిమాలో ఆ సీన్ ఉంటుంది కదా ఏవో అని లేస్తారు. సో అలానే ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. అండ్ మారుతి డైరెక్షన్ రావాలి. ఇప్పుడు దాకా తీసిన మారుతి సినిమా వేరు, ఈ సినిమా చాలా అంటే చాలా వేరు. అవుట్ ఆఫ్ ద జోన్కి వచ్చి డైరెక్షన్ చేశారు. అండ్ విఎఫ్ఎక్స్ టీజీ ప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా, అసలు వాళ్ళ ఏమంటారు విఎఫ్ఎక్స్ టీమ్ ఏం టీం సెలెక్ట్ చేసుకున్నారో కానీ నెక్స్ట్ లెవెల్. ఒక సీన్ చిన్న బిట్ వేస్తాను చూడండి అసలు. అండ్ బొమ్మని ఇరానీ గారు ఉన్న క్యారెక్టర్ అయితే చిన్న క్యారెక్టర్, బట్ చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సమర్థ్ కానీ అయితే ఆయన ఉన్నంత వరకు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంజయ్ దత్ గారు గురించి అయితే అసలు చెప్పలే, నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన అయితే. ఆయన వాయిస్, బేస్ వాయిస్ అయితే లైక్ ఆ వాయిస్ సెట్ అయిపోయింది, ఆయన క్యారెక్టర్కి అది సెట్ అయిపోయింది. ఎవరు డబ్బింగ్ చెప్పారు కానీ చాలా బాగా చెప్పారు. అండ్ అండ్ ఇప్పుడైతే షట్టర్స్ క్లోజ్ చేస్తారంట, సో కిందకి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 6:30 షో ఒకటి ఉంది, సో అందుకనేసి. అండ్ ఓవరాల్గా అయితే సినిమా ఫ్యాన్స్కి అయితే ఫస్ట్ హాఫ్ పండగ చేసుకుంటారు, సెకండ్ హాఫ్ అయితే ఎలానే ఉంటుంది. అండ్ చూడొచ్చా అంటే చూడండి, ప్రభాస్ కోసం చూడాలి. అండ్ మారుతి అవుట్ ఆఫ్ ద బాక్స్కి వచ్చి డైరెక్షన్ చేశారు, దానికోసం చూడాలి. అండ్ విఎఫ్ఎక్స్ కోసం అయితే అసలు లైక్ ఈ షార్ట్ గ్రాఫిక్స్ అనేది అంటే కొన్ని సీన్స్ కనిపిస్తాయి, బట్ విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ తీశారు. సో వెళ్ళైతే ఖచ్చితంగా రాజసాబ్ చూడండి. అండ్ మూవీ రన్ టైం అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, అదే జస్ట్ ల్యాగ్. నాకు తెలిసి ఇంకా కట్ చేయొచ్చు, ట్రిమ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రిమ్ చేస్తే ఇంకా బాగుంటుంది మూవీ. చాలా అంటే చాలా లెంతీ ఉండే. లెట్స్ గో గైస్, ఇదే ఈ వీడియో. సో రాజసాబ్ ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ రివ్యూ. సో సీ యూ, కంటిన్యూ చేద్దాం. అండ్ ప్లీజ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి, సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, గుడ్ నైట్.